హలో అందరికీ టేస్టీ తోటకూర కర్రీ అయితే తయారీ విధానం అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వారంలో 2 సార్లైనా తినాలి ఆకుకూరలు. ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూద్దాం. అండ్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. చాలా ఈ కూర విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా ఇప్పుడైతే వంటను చూడండి ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకున్నాను కదా, దీంట్లోకి అయితే నేను ఒక ఆనియన్ పెద్దది కట్ చేసుకున్నాను. దాంట్లోకి 2 పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. గింజల్లో వేసుకోవాలి. నేనైతే మినపప్పు వేసుకున్నాను. పచ్చెనగపప్పున్నా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. కాయలు సగానికి పెంచేసుకున్నాను. ఇప్పుడు వీటంతా తిప్పేసుకోండి. అన్నీ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి మీకు ఏమైనా కుకింగ్ వీడియో ఇంకేమైనా వెరైటీ వంట ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే నచ్చితే షేర్ కూడా చేసుకొని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఏంటో అని. తోటకూరని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఎందుకంటే మట్టి ఉన్నా కానీ పోద్ది. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై అవ్వాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది కూడా వేసేసుకొని తిప్పేసుకోవాలి. కర్రీ విషయానికి వస్తే మాత్రం కొంచెం వేసుకున్నా కానీ సరిపోద్ది. మనకు రైస్లో అయినా చపాతీలో అయినా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. సో డైలీ లైఫ్లోనే 1 వీక్ 2 సార్లు అయినా ఆకుకూరలు మీరు తినడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఆనియన్స్, ఇప్పుడైతే ఆకులు మొత్తం వేస్తున్నా. ఇదంతా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాం. తిప్పని అవసరం లేదు, అదంతా మగ్గిపోద్ది మూత పెట్టుకుంటే. తగ్గిపోద్ది చూడండి. మూత పెట్టేసుకున్నాం కదా, ఎంత తగ్గిపోయిందో మగ్గిపోయి. ఇప్పుడైతే కలిపేసుకున్నాం. అండ్ మీలో ఎంతమందికి హెల్దీ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఆకుకూరలు అన్నింటిలో కదలా నాకు తోటకూర అంటే చాలా ఇష్టం. తర్వాతకి పాలకూర. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మగ్గించుకున్నాం. ఈ పచ్చి అంతా పోయేంత వరకు చూస్తున్నారు. ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా తగ్గిపోవాలి ఇలా. అండ్ దీంట్లోకి ఒక 2 టమాటోస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకునేసరికల్లా మనం ఆనియన్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఒక 2 పెద్దవి, వీటిని కూడా దాంట్లో వేసేస్తాం. అయితే దీన్ని కూడా కలిపేస్తాను.
మూత పెట్టేది. ఇది వేసాను కదా, దీన్ని కూడా మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు ఈ టమాటా మొత్తం మంచిగా ఉడకాలి. ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాం. కి 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ or 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి ఉడికిస్తే ఈ టమాటా అంతా మంచిగా మగ్గిపోద్ది. ఆకు మొత్తం మంచిగా మగ్గిపోద్ది. మనం ఏమి యాడ్ చేయని అవసరం లేదు. నూనె పైకి తేలేంత వరకు అయితే మనం పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోద్ది. ఎంత బాగా కుక్ అయిపోయిందో, ఆయిల్ అయితే పైకి తేలింది కనిపిస్తూనే ఉంటుంది మీకు. కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మర్చిపోకుండా. అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. స్మెల్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.